హలో అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఇప్పుడు మా ఇంటికి మా పిల్లలందరూ వచ్చారండి హాలిడేస్ కనేసి. అమ్మ ఎక్కడికైనా వెళ్దామా అనేసి అంటున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చి మాకు ఇక్కడికి వచ్చి 1/2 అవర్ జర్నీ అండి. మొన్న కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. మరి అదే ప్లేస్కి వెళ్తున్నామండి. ఎందుకంటే అక్కడైతే పిల్లలు చాలా మంది ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇప్పుడైతే కొత్త కొత్త గేమ్స్ అన్ని అనుకున్నామండి. గేమ్స్ ఆడాలని ప్లాన్ చేశాము. మొన్న మా బాబు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పెద్ద బాబు మిస్ అయ్యాడండి. అతను కూడా ఈసారి వెళ్దామన్నారు, అందుకని వెళ్తున్నాం. అక్కడ ఏమేమి గేమ్స్ ఆడతారు ఏంటి అనేది వీడియోలోకి వచ్చి చూసేసేయండి. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. చాలా ఇయర్స్ తర్వాత ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నాము. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది అని ఒకసారి అలా వీడియో తీశాను అనమాట. ఇక్కడైతే వెళ్ళడం స్టార్ట్ చేసేసామండి. గేమ్స్ అని ఉయ్యాల కట్టినారు, లాస్ట్ టైం రోప్తో కట్టినారు, ఈసారి చీర వేసింటే ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరు అందరూ రావడం, లంచ్ చేసేసి ఇంకా అలా గేమ్స్ ఆడుకుందాం అన్నట్టు స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరుగా ఉయ్యాలలు అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్ పిల్లలైతే మరీ అందరినీ చాలా హైట్ ఊపేశారండి. మీరు వీడియోలో చూస్తే అది ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, మీకు అంత తెలియట్లేదు. ఆల్మోస్ట్ అటు సైడ్ ఉండే చెట్టుకి కొమ్మ తగులుతుందండి. వాళ్ళు ఊపుతూ ఉంటే అలా అందరినీ ఊపారనమాట. వాళ్ళు కూడా ఊగారు. ఇదిగోండి మా పెద్ద బాబు భయపడుతున్నాడు, ప్లస్ ఊపమని అడుగుతున్నాడు. ఈయన సరే అని చెప్పి కొంచెం స్లో చేసాం. లాస్ట్లో ఏడ్ చేస్తాడు, వద్దు నన్ను తిప్పేయండి అన్నాడు. ఇక్కడైతే గేమ్ స్టార్ట్ చేసాము. కింద ఉండే కూల్ డ్రింక్స్తో పైన పెట్టే కూల్ డ్రింక్స్ని మ్యాచ్ చేయమన్నా మా ఫ్రెండ్ నేను చేసేస్తానని పోయి లాస్ట్కి ఒకటే మ్యాచ్ చేసింది. అలా ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చాము. ఇక్కడైతే తిను 0 అండి, ఒకటి కూడా మ్యాచ్ చేయలేకపోయింది. అదే అంటున్నారు పక్కన పిల్లలందరూ 0 మ్యాచ్ చేసావు అని. తిను ఒకటి అయితే మ్యాచ్ చేసింది, అదే చూసుకుంటూ ఉంది, పర్లేదు నేను ఒకటన్నా మ్యాచ్ చేశాను అని. ఇప్పుడు నా టర్న్. నేను కూడా మరీ అంత బాగా ఆడలేదు కానీ ఒకటైతే మ్యాచ్ చేశాను. తిను కూడా 0 మ్యాచింగ్. అసలు కాదు, దీని గురించి గొడవ పడుతున్నారు అక్కడ. ఒకరు కూడా మ్యాచ్ చేయలేదు సరిగా అని. మళ్ళీ తిను కూడా అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు వీళ్ళంతా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. సో తిను కూడా ఏం మ్యాచ్ చేయలేకపోయింది. ఫైనల్గా తినైతే 2 మ్యాచ్ చేసిందండి. తినే ఇప్పటి వరకు బాగా కరెక్ట్గా పెట్టిండేది. తిను మా ఫ్రెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. సో తను మళ్ళీ నేను ట్రై చేస్తాను అని మళ్ళీ ట్రై చేసింది. ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న పాప ఆలోచించి పెట్టమంటే పక్కన ఎవరైనా ఏమని చెప్పేస్తారన్నట్టు పెడుతూ ఉంది. ఫైనల్గా అయితే పెట్టేసింది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద అమ్మాయి తను కూడా ఏం పెట్టాలని ఆలోచించి ఫైనల్గా అయితే 2 కరెక్ట్గా పెట్టింది. అది చూసుకుంటుంది ఎన్ని కరెక్ట్ పెట్టానా అని. వీళ్ళు వచ్చేసి మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్. సో ఈ అమ్మాయి ఆంటీ నేను కూడా ఆడతాను అని ఆడుతూ ఉందన్నమాట. పర్లేదు, ఈ అమ్మాయి కూడా 1-2 మ్యాచ్ చేసింది. ఇక్కడైతే మా పెద్ద బాబు ట్రై చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు అనమాట, ఎవరన్నా చెప్పిస్తారా నాకు అని. కెమెరాని చూడొద్దు అంటే కెమెరాని చూసి నన్ను అడుగుతున్నాడు ఏంటి ఎక్కడ పెట్టాలి అని చెప్పి. సో పక్కన చిన్నారి శరణ్య వాళ్ళు చెప్పిస్తూ ఉన్నారు చెర్రీకి. అయినా కూడా ఒకటి కూడా మ్యాచ్ చేయలేదండి, చెప్పించినా కూడా. ఇక్కడైతే మా పాప ఆడుతుంది. మా పాప కరెక్ట్గా ఆడింది అని చెప్పేదానికంటే చెప్పించుకొని ఆడింది అని చెప్పచ్చండి. ఎందుకంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఒకసారి చూడండి వీడియో, ఇక్కడ స్కిప్ చేయకండి, చూడండి. మొత్తం అన్నీ మ్యాచ్ చేసిందండి. ఒక్కొక్కరు చెప్పించారనమాట. మళ్ళీ మాకే చెప్తుంది నేనే కన్నీ కరెక్ట్ పెట్టాను అని. ఇంకా చిన్న పాప ఉంది అక్కడ, జషు అని చెప్పి ఆ అమ్మాయి. మా చిన్న బాబు అందరినీ చూసి ఆయన పెట్టొచ్చి చూసుకుంటున్నాడు నేను ఎన్ని మ్యాచ్ చేశాను అని చూసుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసేసాము. బాల్ని గ్లాస్ టు గ్లాస్ ట్రాన్స్ఫర్ చేయమన్నాము. ఫస్ట్ అయితే చిన్నారి ఆడుతూ ఉంది. అన్ని క్లాసెస్ ఆడేసిందని చెప్పి మేము ఇంకా నెక్స్ట్ వాళ్ళకి క్లాసెస్ అయితే పెంచినామన్నమాట. ఈజీగా ఆడేస్తున్నారు, నెక్స్ట్ క్లాసెస్ పెంచితే కొంచెం అవుట్ అయిపోతారు కదా అని తిన వచ్చేసరికి క్లాసెస్ అయితే పెంచాము.
ఫస్ట్ ఈ గేమ్ ఆడినప్పుడు 5 గ్లాసెస్ పెట్టుకుందండి. అందుకని అందరూ అదెట్లా ఒప్పుకుంటామని చెప్పి మళ్ళీ ఈమెకు కూడా 2 గ్లాసెస్ యాడ్ చేసి పెట్టారు. కానీ గెలిచేసింది చిన్నారేమో. రకరకాల గేమ్స్తో ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎవ్రీడే ఇలాగే మనం ఎంజాయ్ చేయాలి అంటే అవ్వదు. మనకు వర్క్స్ ఉంటాయి, మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఎప్పుడైనా ఒక రోజు మొత్తం ఫ్రెండ్స్తో సరదాగా గేమ్స్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా అయితే గడిపేశామండి. ఇంతమందికి ఉండదండి. చిన్నప్పుడు మేము అవి ఆడుకున్నాం ఇవి ఆడుకున్నాం అని షేర్ చేసుకోవడము అంతా మాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళం మేము వరకు బాగా ఎంజాయ్ అయితే చేశాము. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.